బీఆర్ఎస్ సభ దగ్గర మంజుల రాణి గారు ఉన్నారు, ఫైర్ బ్రాండ్. అయ్యే ఎట్లా చూడుస్తారు అంటే ఇక్కడ నిరుద్యోగులు ఈరోజు వచ్చేటటువంటి వాళ్ళు నిరుద్యోగులు కాదు, ఇక్కడ పైసలు ఇచ్చి తీసుకొస్తారు బీఆర్ఎస్ వాళ్ళు, అంత పార్టీ కార్యకర్తలు అంటారు. చెప్పుతో కొడతామని చెప్తున్నాం రేవంత్ రెడ్డిని. ఎందుకంటే చెప్పులు అనేటివి పాత చెప్పులు అని వెతికి పెట్టుకుంటున్నారు యూత్. వాళ్ళని నమ్మించి మోసం చేసి వాళ్ళని ఈరోజు ఎండ్రిని తాగమని చెప్తున్నాడు. సిగ్గు శరం ఉంటే నువ్విచ్చిన మాటలు నెరవేర్చుకోలేదు కాబట్టి నువ్వు మొన్న ఒక రాజ్ కుమార్ అనేది సైకోగాడు ఎట్లయితే పొలాలలో పోయి చచ్చిపోయిండో నువ్వు ఆ పచ్చ పొలాలలో ఓకు ఎండిపోయిన ఎట్లయితే నువ్వు యూరియా ఇవ్వకుండా ఎండిపోయింది చూడు పొలాలు, ఆ పొలాలలో పోయి ఎండ్రింగ్ తాగి నువ్వు చావు. ఎందుకంటే తెలంగాణ ప్రజలలో ప్రతి ఒక్కరిని ప్రతి స్థాయి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరిని మోసం చేసిండు. కానీ యూత్ను మాత్రము వాళ్ళ ఇళ్లలో పొంటి పోయి వాళ్ళ అమ్మ నాయనను పోయి ఒక్కసారి మాకు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ సోనియమ్మ ఇచ్చింది కాబట్టి వీళ్ళకు ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోసం చేసి ఈ రోజు వాళ్ళని ఎండ్రింగ్ తాగమంటుండు. అంటే ఈ పొట్టోని ఎన్నో పెట్టుకొని నువ్వు తాగకపోతే ఈ యూతే మిమ్మల్ని దాగిపిస్తుంది. ఎట్లయితే నువ్వు తొండలు పాములు పట్టుకొని తిరిగినావు, యూత్ కూడా ఇప్పుడు వస్తున్నారు, వచ్చి ఎండ్రింగ్స్ బాటలు పట్టుకునే రమ్మంటున్నాం. ఎందుకంటే పొట్టోడు ఏడ మీటింగ్ పెడితే ఆడ పొట్టోని ఎండ్రింగ్ దాగిపించి వాళ్ళే దాగిపిస్తారు. అర్థమైందమ్మా? ఈ రోజు కన్నమ్మ కష్టాలు పెట్టిండు, ఆ పిల్లలు ఎంతమంది చనిపోతున్నారు. యూత్కు జాబులు లేకుండా ఎంతమంది వాళ్ళకి నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి ఇదే మా బాపు కేసీఆర్ ఇచ్చిన దాంట్లోనే 5,000 6,000 ఉద్యోగాలు ఇచ్చారు. పోలీసు ఉద్యోగాలు కూడా 20,000 ఉన్నాయి. వీని అయ్య జాగిరా, వీని అమ్మ జాగిరా, వీని జోబులకెంచి ఇస్తుండా? 5,000 ఉద్యోగాలు ఇస్తా అంటుండు. అంటే 20,000 ఉంటే 5,000 ఇస్తావా? ఏమన్నా సిగ్గుందా రేవంత్ రెడ్డి నీకు? లేనివేమో 2 లక్షలు ఇస్తా అని చెప్పి మోసం చేసి ప్రతి ఒక్కరినే మా కింది స్థాయి నుంచి ఆడవాళ్ళను మోసం చేసిండు, రైతులను మోసం చేసిండు. ఈ రోజు అంటారు కదా యూత్ను మోసం చేసిండు. బిడ్డ నువ్వు ఎండ్రింగ్ దాగి నువ్వు చావు, వీళ్ళకి ఇస్తలేవు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ప్రభంజనం అనేది ఉంటది. నిన్ను ఎండ్రింగ్ దాగిపించి చంపే వరకు ఈ యూత్ వీళ్ళు మాత్రం వదిలిపెట్టలేదు. నిరుద్యోగులు నిన్ను వదిలిపెట్టారు. ఖచ్చితంగా ఈ రోజు బీఆర్ఎస్ నుంచి మా కేటీఆర్ అన్న అందరూ చాలా మంది ప్రముఖులు పెద్దలు అందరు వచ్చి వాళ్ళకు మేము మద్దతుని ఇస్తున్నాము. ఖచ్చితంగా మళ్ళీ మా బాపు కేసీఆర్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైతే కావాలనుకున్నారో 2 లక్షలు అన్నారా, మళ్ళీ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే వరకు వదిలిపెట్టారు. నిరుద్యోగులందరినీ అరెస్ట్ చేస్తా ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తా ఉన్నటువంటి వచ్చినప్పటి నుంచి మనం చేసిండ తమ్మి, వాడు వచ్చినప్పటి నుంచి హైడ్రా దేవుడు, చెట్లను తీసుడు, పొలాలు గుంజుకునుడు, నీళ్ళు ఇయ్యకపోవడము, యూరియా ఇయ్యకపోవడము, అరెస్టులు. ఇది తప్ప పొట్టోని ఎట్లయితే తెలంగాణలో ఓటుకు నోటు దొంగ నేను ఎట్లయితే అరెస్ట్ చేసిండ్రో ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలను అందరినీ అరెస్ట్ చేయాలని ఒక సైకోవిడు వాడిని ఎట్లయితే అరెస్ట్ చేసిండో అంటే టీవీలలో కూర్చొని చూస్తుంటాడు. వాడు అరెస్ట్ చేస్తే వాళ్ళు నేను ఎట్లా బాధపడ్డానో వాళ్ళు బాధపడడం బిడ్డ, నీ ఎట్లాంటి వాళ్ళని బొంద పెట్టడానికే ఈ రోజు ప్రజలు మళ్ళంటే యూత్ ప్రతి ఒక్కరు 4 కోట్ల ప్రజలను నిన్ను బొంద పెట్టే వరకు వదిలిపెట్టేది. పైసలు ఇచ్చి అయితే దోలుకోసలేరు అంటే వీని అయ్య జాగిర్ల వీడి పంపిస్తున్నాడా? ఎట్లయితే వీడు భూమి కబ్జాలు చేసి వీళ్ళ అన్నదమ్ములు కబ్జాలు చేసిన పైసలు, వీళ్ళ అన్నదమ్ములు చేసిన పైసలకించి యూత్ గిన్నెమని ఇస్తుండా, ఇక్కడ ఇళ్ళకి గిన్నె పంపిస్తున్నాడా? వాళ్ళకి ఎవరికి పైసలెక్క వీడు నోటుకు నోటు దొంగ వాడు 2 ఓట్లు ఉన్నోడు. నిన్ను అరెస్ట్ చేస్తారేమో చూడు, ఫస్ట్ నిన్ను అరెస్ట్ చేస్తారు. ఎట్లయితే ప్రకాష్ రాజును చేసిండ్రో దొంగ అంటే మా కొడంగల్లో 32,000 ఓట్లు ఏమన్నాయి జాలి అంటే దొంగ ఓట్లు ఉన్నాయి. ఆ 32,000 అంటే వీడు 36,000తో గెలిచిండు. అంటే ఆడ దొంగ నువ్వు ఎమ్మెల్యేకి కూడా వీడు కానోడు ఈ రోజు సీఎం అయి కూర్చున్నాడు. బిడ్డ మీ నుంచి వస్తాడు. ఎందుకంటే అందుకనే మోదీ కాళ్ళు మొక్కి ఈ రోజు రాహుల్ గాంధీకి మూటలు ఇచ్చి ఈ రోజు ఇట్లాంటి యూత్ కు అంటారు కదా మోసం చేసి ఎంట్రింగ్ బిడ్డ నువ్వు ఎంట్రింగ్ తాగిసావు. అరెస్ట్ మనకి కొత్త నామ్మ వాడిని అరెస్ట్ చేసినందుకు పైచాచిక ఆనందం మనకి, అంతే. అరెస్ట్ చేస్తే పెద్ద గొప్ప అనుకుంటుండు. ఈ రోజు పోలీస్ వ్యవస్థను కింద జోబులో పెట్టుకొని, విద్యా వ్యవస్థను జోబులో పెట్టుకొని తెలంగాణలో మొత్తం నాశనం చేయడానికి చూస్తున్నాడు. తెలంగాణలో కానీ ఇట్లాంటి చీడ పురుగులను బొంద పెట్టడానికి తెలంగాణ ప్రజలు ఇప్పుడు యూత్ అనేది వస్తుంది చూడు, వాళ్ళు బొంద పెడతారు వీళ్ళు. అంటే 62,500 సంబంధించినటువంటి ఉద్యోగాలు కనుక మేము ఇచ్చినట్టయితే బీఆర్ఎస్ పార్టీ దేనికైనా రెడీ అని కాంగ్రెస్ సవాల్ విసిరితే మీరు సవాలు విసిరాడు, వాడు పీకడు, వాడు విసిరేదే లేదు, వాడే గాలికి ఎగిరిపోతాడు. ఇప్పుడు వాడు విసిరి నుండి 3 ఏళ్లలో ఇవ్వకపోతుండే నా తమ్మి. ఒకవేళ బీఆర్ 62,000 ఉద్యోగాలు ఇచ్చినుంటే వాడు ఎప్పుడో ఇస్తుండే. వానికి ఏడ చాతనైతుంది అసలు, అంగుట చాపాడు. వాడు ఏం సవాల్ తీసుకుంటాడు ఆడ ఎండ్రి తమ్మి. యూరియా ఇయ్యలేని అసమర్థుడు ఉద్యోగాలు ఏమిస్తాడు? యూరియా ఇస్తలేడు, వాళ్ళకు రైతు బంధు ఇస్తలేడు, రైతు బీమా లేదు, చనిపోయిన వాళ్ళకి ఇప్పటివరకు ఏమీ లేదు. అట్లాంటోడు ఇట్లాంటి ఇంత పెద్ద సవాల్ కాదు కదా, వాడు ముఖం లేకుండా పోతాడు.
చాలా మంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండే. కల్వ మా గోటికి పనికిరాడు. మా కేటీఆర్ అన్న, హరీష్ అన్న వీళ్ళని అంటున్నావు చూడు, ఆ పొట్టోడు మాకు సరిపోడు. వాడు బాగా 6 అడుగులు ఎరుగుతున్నారు, 4 అడుగు 6 కాదు, వాడు ఉన్నాడే 4. వాడు నా కాలి గోటికి పనికిరాడు. కేటీఆర్ అన్న చాలా దూరం మాట చెప్పిన. కృషాంక్ ఉన్నారు, కృషాంక్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఏంటి అంటే నిరుద్యోగులను రోడ్డు మీదకి రాకుండా పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు, కొంతమంది మీ నాయకులను కట్టుకుంటున్నారు, పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి విషయం ఎలా చూడొచ్చు దీన్ని? భయం పట్టుకున్నది. ఇదే సరూర్ నగర్ స్టేడియంలో యువతను మోసం చేసిర్రు. జాబ్ క్యాలెండర్ అన్నారు, మోసం. విద్యా భరోసా కార్డులని మంచి డెబిట్ కార్డులు ఇచ్చిర్రు, రాహుల్ గాంధీ గారు సంతకం పెట్టుకొని దాని ఫోటో మీద, అది కూడా మోసం. స్కూటీలు ఇస్తామని చెప్పిర్రు, మోసం. 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, అది కూడా మోసం. 20,000 పోలీసు శాఖ ఖాళీలు అన్నారు, అది కూడా మోసం. సో ఎక్కడికక్కడ మోసం చేస్తున్నారు కాబట్టి ఇవాళ యువ సంగ్రామ సదస్సు పెట్టుకొని దాన్ని లేవనెత్తుతున్నాం కాబట్టి దాన్ని తట్టుకోలేక ఇవాళ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అయినా కోర్టు మాతో పాటు ఉన్నది. అందుకే ఇవాళ ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేసే దిశగా అందరు నిరుద్యోగ యువత ఇక్కడికి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు సుమిత్ర ఆనంద్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే మనిషికి ఎంతెంత ఇచ్చి తీసుకొస్తారు ఈరోజు నిరుద్యోగుల పేరు మీద? నిరుద్యోగుల ఆక్రందన, నిరుద్యోగుల ఆవేశం, నిరుద్యోగుల ఆగ్రహం ఇక్కడికి 100,000 వేలుగా తరలి వస్తున్నారు. ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో ఇదే వేదిక మీద కాంగ్రెస్ పార్టీ నాడు ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ నెరవేర్చని పక్షంలో ఏడాది కాలంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నది, అలాగే నిరుద్యోగ భృతి అన్నది ఏదీ లేదు. మరి ప్రశ్నించడానికి ఈ హైదరాబాద్ గడ్డను, యువతను తక్కువగా అంచనా వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. పైసలు ఇస్తా అంటున్నారు కదా, మీరు పైసలు ఇచ్చి తోలుకొస్తున్నారు, నిరుద్యోగులు ఎవరు లేరు మీ అంటారు. పైసలు నిరుద్యోగులు అంత తక్కువగా అంచనా వేస్తారా? డబ్బులకు అమ్ముడు పోయే బాపతులాగా నిరుద్యోగులు కనిపిస్తున్నారా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు? కాంగ్రెస్ ప్రభుత్వం నాయకుల మాటలు గాని, కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు గాని నిరుద్యోగ యువతను అవమానించే మాటలు ఇవి. నిరుద్యోగులు అమ్ముడు పోయే వాళ్ళు కాదు, నిరుద్యోగులను మీరు మోసగించిండ్రు. వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. అశోక్ నగర్ లో ర్యాలీలు చూడలేమా, మరో చోట ర్యాలీలు చూడలేమా? మీరు వాళ్ళను బరబరా ఈడ్చుకెళ్లి పోలీస్ వ్యాన్లలో నిర్బంధాన్ని మీరు వాళ్ళ మీద ప్రయోగించింది, వాళ్ళ మీద అణచివేతను ప్రయోగించింది చూడలేమా? ఎట్లా నిరుద్యోగ యువతను మీరు అట్లా మాట్లాడతారు? మీరు కొని తెచ్చిండ్రని లేదా డబ్బులు ఇచ్చిండ్రని ఎట్లా మాట్లాడతారు? ఖండించదగ్గ విషయం. నిరుద్యోగుల్ని మీరు అవమానిస్తున్నారు. జీనా హై తో మరనా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అని పోరాటాన్ని నేర్పించిన ఈ గడ్డన నిరుద్యోగులను అవమానిస్తారా? మీరు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళ వెనుక ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు పోరాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీరు మాట ఇచ్చిండ్రు, మాట తప్పిండ్రు, నమ్మించిండ్రు, మోసగించిండ్రు, వంచిండ్రు. మీ వంచనను ప్రశ్నించడానికి, మీరిచ్చిన మాటను గుర్తు చేయడానికి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలని చెప్తిరి, కనీసం 20,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలేని అసమర్థత ఎందుకు? ఇవాళ 3వ సంవత్సరం కూడా గడిచిపోనున్నది. 5 లక్షల ఉద్యోగాలు మీ మాట ప్రకారం ఇప్పటికి భర్తీ కావాలి. కనీసం 50,000 కూడా అందులో చేయలేకపోతారు కదా. ఇంత స్థాయి అసమర్థతను ప్రశ్నిస్తే అమ్ముడు పోయినరు, కొని తెస్తుండ్రు, అమ్ముడు పోయినరు, డబ్బులు ఇచ్చి పట్టుకొస్తుండ్రు అని మాట్లాడతారా? యువత శక్తి ఇంత తక్కువగా అంచనా వేస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? 65,000 ఉద్యోగాలు గనక మేము ఇస్తే అని ఒకవేళ వాళ్ళు సవాల్ విసిరితే బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉందా? నిరూపించడానికి మేము సిద్ధం. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఏ నోటిఫికేషన్ కు రాత పరీక్షలు ఎప్పుడు నిర్వహించినాము, మీరు వచ్చి నియామక పత్రాలు నాకు ఒక్కటి చెప్పండి. మీరు దేశ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో ఎక్కడన్నా ఉద్యోగ నియామక పత్రాలు ముఖ్యమంత్రులు ఇస్తారా? మరి 9.5 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు ఎప్పుడన్నా ఒక్క ఉద్యోగ నియామక పత్రం ఇచ్చినట్టు చూపించగలరా? వ్యవస్థ పనిచేసుకుంటూ పోతుంది, అధికార యంత్రాంగం ఆ పని చేస్తుంది. అటువంటిది ప్రచారం కోసం మీరు ముఖ్యమంత్రి గారే కానిస్టేబుల్ నియామక పత్రం కూడా ఇస్తారు. ఇంత దారుణంగా పరిస్థితులు ఉంటాయా? ఇంత ప్రచార యావ ఎందుకు
పని చేయలేరెందుకు? ప్రచారం ఇంత జాస్తిగా చేసుకుంటారు, ఇంత మెండుగా చేసుకుంటారు, పని ఇంత నాస్తి ఇంత గుండు సున్నాగా ఎందుకుంటది? పని చేసి చూపియండి. యువతను తక్కువగా అంచనా వేయకండి. యువశక్తి చాలా ఎంత శక్తివంతమైంది యువత తెలియదా మీకు విషయం? యువత తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతుంది. యువతనే కారణం ప్రధానంగా శక్తివంతమైంది. అది గుర్తించే బీఆర్ఎస్ గా నీళ్లు నిధులు నియామకాల్లో ప్రాంతానికి అన్యాయం జరిగింది, తెలంగాణకు అన్యాయం జరిగింది. మా నియామకాలు మేం చేసుకుంటాం. 95% మా స్థానికులకు, మా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కాలని చెప్పేసి మేము ఆనాడు మా కేసీఆర్ గారు రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చి, అంటే ఇప్పుడు హౌస్ అరెస్టులు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి, మీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని, వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. ఎలా చూడొచ్చు మరి? ముందు అనుమతి ఇవ్వలేరు, నానబెట్టిండ్రు, మీనమేషాలు లెక్క పెట్టిరు, నానబెట్టిరు, చివరి నిమిషంలో అనుమతి ఇవ్వలేరు. కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సి వచ్చింది. కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకున్నా సభ సజావుగా జరగద్దు, సక్సెస్ కావద్దని కుట్ర చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ యువతను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. యువతను మాత్రమే కాదు, మా నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ గారిని గృహ నిర్బంధం హౌస్ అరెస్ట్ చేసిండ్రు, సవితా ఇంద్రారెడ్డి గారిని గృహ నిర్బంధం హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఇట్లా మా నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తారు. ఈ యువ సంగ్రామ సదస్సుకు వస్తున్నటువంటి వందలు వేల మంది యువతను, నిరుద్యోగులను అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ఈ నయవంచక కాంగ్రెస్. తప్పకుండా ప్రజాక్షేత్రంలో యువత బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయి.